హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి అయితే నాన్ టీచింగ్ పొజిషన్స్కి అయితే రిక్రూట్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ పొజిషన్స్కి మన తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను అప్లై చేసే విధానం కూడా చెప్తాను లాస్ట్లో, ఎలా అప్లై చేస్తారో అనేసి. అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే మీరు వీడియోని చూస్తూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు వీటిని చూడడం వల్ల చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇంకా వీడియోలు చేయాలని కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇదైతే మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఇందులో అయితే నాన్ టీచింగ్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఐఐటి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్స్. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మన ఇండియన్ వాళ్ళు కాబట్టి ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి, నేమ్ ఆఫ్ ద పోస్ట్స్ అనేవి. అలాగే టోటల్ అయితే వచ్చేసి 24 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్ ఎలక్ట్రికల్. పే లెవెల్ అయితే వచ్చేసి 67,700 నుంచి 2,08,700 అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 45 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే చాలామంది అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో ఒకటి ఉంది, టోటల్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్, ఏజ్ లిమిట్ అయితే 45 ఇయర్స్ అయితే ఉండాలి. ఒక వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. శాలరీ అయితే వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు అయితే ఉంటుంది. థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్. శాలరీ అయితే వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 45 ఇయర్స్ అయితే ఉంది. ఒక వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్ అయితే ఉంది. జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ పొజిషన్ 47,600 నుంచి 1,51,100 వరకు అయితే ఉంది. 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఒక్క వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఫిఫ్త్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీర్ పొజిషన్ సివిల్ కేటగిరీ. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంది. 35 ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఒక 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి, అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి. సిక్స్త్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీర్ పొజిషన్ ఎలక్ట్రికల్. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంది. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి, అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ 47,600 నుంచి 1,51,100 వరకు ఉంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 40 ఇయర్స్ అయితే ఉంది. టోటల్ అయితే 7 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో 2, అన్రిజర్వ్డ్లో 2, టోటల్ అయితే 7 అయితే ఉన్నాయి. ఎయిత్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ 21,700 నుంచి 69,100 వరకు అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉంది. టోటల్ అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్టీలో 1, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 2, అన్రిజర్వ్డ్లో 4, మొత్తం కలిపి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నైన్త్ పొజిషన్ అయితే వచ్చేసి మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ అని అయితే ఇచ్చారు. 18,000 నుంచి 56,900 వరకు అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉంది. ఒక పొజిషన్ అయితే ఉంది, అది ఓబీసీ కేటగిరీలో అయితే ఉంది. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా అయితే 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంప్లాయీస్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్కి అయితే వచ్చి ఎసెన్షియల్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. విత్ అట్లీస్ట్ 10 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అందులో 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ పే లెవెల్ 10 అయితే అందుకునైతే ఉండాలి. ఇక్కడైతే చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ ఒకటైతే ఉంది. ఫస్ట్ క్లాస్ ఎంఈ ఎంటెక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 8 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్ ఎంబీబీఎస్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55 marks ఉండి 6 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ పొజిషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ విత్ అట్లీస్ట్ 55 marks ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. మీకు అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ పొజిషన్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీర్ పొజిషన్ ఎలక్ట్రికల్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అట్లీస్ట్ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్ పొజిషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు ఇచ్చిన కేటగిరీస్ కంప్లీట్ చేసి ఉండి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ సూపరింటెండెంట్లోనే కెమికల్ ఇంజనీరింగ్ పొజిషన్కి అయితే ఒకటి ఉంది. వాళ్ళైతే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ కేటగిరీలోని సివిల్ ఇంజనీరింగ్ పొజిషన్స్ అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళైతే వచ్చేసి ఎంఈ ఎంటెక్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోనే కంప్యూటర్ సెంటర్ ఒక పొజిషన్ అయితే ఉంది. వీళ్ళైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలక్ట్రానిక్స్ విత్ అట్లీస్ట్ 3 years వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జిక్ ఇంజనీరింగ్లో ఒక పొజిషన్ అయితే ఉంది. వీళ్ళైతే వచ్చేసి బీఈ బీటెక్ ఎంసీఏ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 8th అయితే వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పొజిషన్. దీంట్లో 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8 అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాము. కెమికల్ ఇంజనీరింగ్లో ఒక పొజిషన్ అయితే ఉంది. వీళ్ళైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 8thలోనే సిఎండి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఒక పొజిషన్ అయితే ఉంది. వీళ్ళైతే వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 8thలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే వచ్చేసి బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ పొజిషన్స్కి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసినా పర్వాలేదు. సో వాళ్ళకు కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. ఆర్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదని చెప్పారు. ఒకసారి అయితే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే నోటిఫికేషన్ చదవండి ఫ్రెండ్స్. కొన్నిటికైతే డిప్లొమా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు, కొన్నిటికి ఎంఎస్సీ కూడా ఇచ్చారు, కొన్నిటికి బీఈ బీటెక్ ఎంసీఏ అన్నీ అయితే ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చదివి అయితే అప్లై చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్లో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ విత్ అట్లీస్ట్ 1 year సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. ఆర్ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఫిజిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ విత్ 3 years సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ 9th పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ పొజిషన్. వీళ్ళైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్స్ ట్రేడ్ విత్ వైర్మ్యాన్ లైసెన్సెస్ ఏ అండ్ బి విత్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి. ఇప్పుడైతే అప్లికేషన్ ఫీ అండ్ పేబుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. 500 రూపీస్ అయితే పే చేయాలి. ప్రతి పోస్ట్కి మీరు ఎన్ని పోస్టులు అప్లై చేసుకుంటే అన్ని 500 రూపీస్ అయితే పే చేయాలి.
అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ కేటగిరీస్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్. అంటే ఈ కేటగిరీ వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు. అలాగే ఉమెన్ కూడా ఎక్సెంప్టెడ్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పారు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో. సో, మీరైతే ఫార్మ్ అనేది ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. వీళ్ళకైతే హార్డ్ కాపీస్ అయితే పంపించవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి వీళ్ళైతే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లింక్‌నైతే ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేయమని చెప్తున్నారు. అలాగే ఈ పొజిషన్స్‌కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 11/10/2021. ఈ లోపల అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి క్లియర్‌గా అయితే నోటిఫికేషన్ అయితే చదవండి ఫ్రెండ్స్. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారు. అలాగే ప్రొఫార్మా ఆఫ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌కి అయితే వీళ్ళు ఒక ప్రొఫార్మా అయితే ఇచ్చారు. అలాగే మోడల్ ప్రొఫార్మా ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మాట్లో అయితే ఉండాలని చెప్పారు. ఇలా అయితే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నేను అప్లికేషన్‌ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఐఐటీ హైదరాబాద్ లింక్ అయితే కలిపింది. సో, ఇక్కడ కిందకి ఇలా అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టాఫ్ అని ఉంది కదా, ఆ స్టాఫ్‌లో చూడండి ఐఐటీ హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్. సో, ఇక్కడ మీరు అప్లై చేయాలి అనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని అయితే క్లిక్ చేయండి. లేదు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చదవాలి అనుకుంటే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. మీరు దాన్ని అయితే ఒకసారి క్లియర్‌గా చదవండి. క్లియర్‌గా చదివేశారు అనుకుంటే ఒక్కసారి అయితే క్లిక్ హియర్ టు అప్లై అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేస్తే మీకైతే ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లై ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ. సో, ఇక్కడ ఎస్‌బీఐ కలెక్ట్ మోడ్ ఓన్లీ అనైతే చాలా క్లియర్‌గా చెప్పారు. పేమెంట్ ఫీజ్ అనేది ₹500 అనేది. ఇక్కడైతే చాలా క్లియర్‌గా చెప్పారు ఫ్రెండ్స్. సెక్షన్ 1 అయితే జనరల్ కేటగిరీ ఉంటుంది. ఈ జనరల్ అయితే మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అన్నీ మీ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ. వీటినైతే ఫిల్ చేయాలి. అలాగే సెక్షన్ 2 అయితే వచ్చేసి ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 3 అయితే వచ్చేసి డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్లో అయితే రాయాలి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని అయితే రాయాలి. నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ హూ వాంట్ టు అప్లై మోర్ దెన్ 1 పోస్ట్. ఒకవేళ మోర్ దెన్ 1 పోస్ట్‌కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి అన్నీ చదివి ఒకసారి అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతోటే నాకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అని అయితే ఇచ్చారు. అలాగే వీళ్ళైతే ఫోటో సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, అలా అన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్‌లోనే ఇచ్చేశారు. అందుకే వాటినైతే ఒకసారి చదవమని చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయమంటున్నారు. చేసి సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే చేసుకోవాలి. సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ చేసుకుందైతే ఇలా కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. కింద అయితే చూడండి జనరల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. అలాగే ఫోటోగ్రాఫ్కి అయితే వచ్చేసి 150 KB ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే 10th క్లాస్ పెడితే సరిపోతుంది. ఇక్కడైతే ఈ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, వీటిని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. అలాగే జనరేట్ అయిన పీడిఎఫ్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా అయితే మీకు అయితే యూజ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ విధానము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.